నిన్న ఈరోజు మా ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు గారి మహిళా సదస్సులంటూ తెగ మహిళల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఆ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అతనేదో మహిళా పక్షపాతి అంట, మహిళల కోసం చాలా చేసేసాడంట, మా జగనన్న ఏం చేయలేదంట. అతని మాటలు విని మహిళలు నవ్వుకుంటూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే నవ్వుకుంటూ ఇంత పచ్చి అబద్ధాలు చెప్తారా అనేసి అనుకుంటూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మహిళల పాలిట రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. మహిళల గురించి, మహిళల పుట్టుకను గురించి చులకనగా మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అంటూ మహిళల పుట్టుకునే చులకన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అతను అంటారు, అతను ముఖ్యమంత్రి అయ్యాకట మళ్ళీ అయితేనట 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు 2016 అక్టోబర్ నుంచి వడ్డీ లేని రుణాలు ఎత్తేసారనే విషయం మీరు మర్చిపోయారా అని నేను అడుగుతున్నాను. అప్పుడు మీరు వడ్డీ లేని రుణాలు ఎత్తేయడం వలన ఏబీ గ్రేడ్లుగా ఉన్న డ్వాక్రా సంఘాలు సిడి గ్రేడ్లుగా పడిపోయాయి. ఆ విషయం మీరు మర్చిపోయి మాట్లాడుతున్నారా? ప్రజలు బెర్రోలు అనుకుంటున్నారా మీరు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మహిళల్ని లక్షాధికారులు చేస్తారట. ఇతను డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి మహిళల్ని మోసం చేసి ₹1 కూడా రుణమాఫీ చేయకుండా అడ్డంగా నెట్ట నిలువుగా అప్పులు పాలు చేసిన సంగతి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరూ మర్చిపోలేదు. మీకు ఒకటే అడుగుతూ ఉన్నాను, మీ 14 ఏళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ పథకం మహిళల కోసం మీరు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను. 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మోసం చేసిన సైకో మీరు కాదా అని అడుగుతూ ఉన్నాను. 3,000 కోట్లు అపరాధ వడ్డీ మహిళలు కట్టేట్టుగా చేసిన మోసకారు మీరు కాదా అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే వడ్డీలో లేని రుణం ఎత్తేసిన మోసకారి నమ్మక ద్రోహి మీరు కాదా అని అడుగుతున్నాను. మహిళలకి ఒకవేళ ఆడబిడ్డ పుడితే 25,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరికైనా ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే గర్భిణీ స్త్రీకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన మోసకారి మీరు కాదా అని నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇన్ని మోసం చేసి మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మహిళలను మభ్య పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారో అని నేను అడుగుతూ ఉన్నాను. మరి మా జగనన్న చేసినట్టుగా 44 లక్షల మందికి అమ్మఒడి పథకం మీరు 14 ఏళ్ళలో ఎందుకు అమలు చేయలేదు అని అడుగుతూ ఉన్నాను. అలాగే 80 లక్షల మంది డ్వాక్రా మహిళలకి ఆసరా ఇచ్చారు జగనన్న. ఆ రోజు మీరు డ్వాక్రా రుణమాఫీ ఎగ్గొడితే ఈ రోజు జగనన్న 25,500 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాన్ని 2019 వరకు ఏప్రిల్ వరకు ఉన్న డ్వాక్రా రుణాన్ని 4 విడతలుగా ఇచ్చిన సంగతి మీరు చూశారు. మీరు అప్పుడు ఎందుకు చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే చేయూత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు జగనన్న చేయూత ఇచ్చాడు. దాని ద్వారా 19,000 కోట్లు మహిళల అకౌంట్స్ లో వేసి వాళ్ళకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశాన్ని కల్పించారు. మీరెందుకు అది చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే జగనన్న చేసినట్టుగా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారు జగనన్న. మీరెందుకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది చేయలేదు అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రిగా 22 లక్షల ఇల్లు మహిళల పేరున కట్టిస్తూ ఉన్నారు. మరి మీరెందుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకి ఇల్లు కట్టించలేదు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అన్ని జగనన్న చేసి మీరిప్పుడు మళ్ళీ ఆ రోజు ఏమీ చేయకుండా మీరు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మేనిఫెస్టో వెబ్సైట్ లోంచే తీసేసిన వ్యక్తి మీరు ఇప్పుడు మళ్ళీ మినీ మేనిఫెస్టో అంటూ సూపర్ 6 అంటూ పథకాలు తీసుకొచ్చారు. అందులో అన్ని కాపీ పేస్ట్ లాగా. అది మేనిఫెస్టో కాదు, మాయా ఫెస్టో అనేసి ప్రజలందరూ అంటూ ఉన్నారు. అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే అది చంద్రబాబు నాయుడు అని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనే పరిస్థితి మీరు కల్పించారు. చీటింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అనేసి ప్రజలు అంటూ ఉన్న పరిస్థితి. మేనిఫెస్టోని జగనన్న ఒక బైబిల్లా, ఖురాన్లా, భగవద్గీతలా భావించి అందులో ఉన్న అంశాలని 99% అమలు చేయడమే కాకుండా ఇచ్చిన హామీల్లో, ఇచ్చిన సంక్షేమ పథకాల్లో, అభివృద్ధి కార్యక్రమాల్లో మేజర్ లబ్ధిదారులుగా మహిళలే ఉండేట్టుగా చేశారు. ఈరోజు తీసుకుంటే మహిళల కోసం మేనిఫెస్టోలో సొంతంగా ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టని వ్యక్తి మీరు. మీ సూపర్ 6 హామీలో 3 మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
గవర్నమెంట్ అమలు చేస్తున్న పథకాలు కాపీ కొట్టారు. రెండేమో కర్ణాటకలో కాంగ్రెస్ పథకాలు కాపీ కొట్టడం జరిగింది. ఒకటేమో కర్ణాటకలో బీజేపీ పథకం పెడతామని చెప్పిన పథకాన్ని కాపీ కొట్టారు. అంటే మీరు కాపీ క్యాట్లా బిహేవ్ చేస్తున్నారు తప్ప మహిళల కోసం సొంతంగా ఒక పథకం కూడా మీరు ఆలోచన చేయలేని వ్యక్తి మీరు మహిళలకి ఏదో చేస్తారంటే మహిళలు నమ్ముతారా మిమ్మల్ని అని అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీరు చెప్పారు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు నేను ఇచ్చేస్తాను, మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేస్తాను అని. మరి గతంలో 2014 నుంచి 19 మధ్య మీరు పరిపాలించారు, ఇదే కూటమి పరిపాలించింది కదా, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీకు గుర్తుందా? కేవలం 38,000 ఉద్యోగాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే డిఎస్సి కాదు కదా, ఏ ఉద్యోగం కూడా, ఒక్క ఉద్యోగం కూడా మీరు ఇవ్వని పరిస్థితి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలెవరూ మర్చిపోలేదు, ముఖ్యంగా యువత ఎవరూ మర్చిపోలేదు. ఇంటికి ఒక ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఏమాత్రం ఇవ్వకుండా ప్రజల్ని యువతని మోసం చేశారనే విషయం ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ గుర్తుంది తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 ఏళ్లలో 2,14,000 శాశ్వత ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కలిపి 6,35,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో యువతకి ఇవ్వడం జరిగింది. అంతగా ఒక ఉద్యోగ విప్లవాన్నే ఈ రాష్ట్రంలో జగనన్న కల్పించారు. మెడికల్ ఫీల్డ్లో తీసుకుంటే అసలు గతంలో మనం ఎప్పుడూ చూడం, వేకెన్సీ అనేది ఉండకూడదు, ప్రజలకి ఆరోగ్యం ఇచ్చే మెడికల్ ఫీల్డ్లో వేకెన్సీ అనేది ఉండకూడదు అని చెప్పి ఫుల్గా రిక్రూట్ చేశారు. అలాంటిది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం ఎన్నడూ కూడా చూడని పరిస్థితి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు మనం చూసాం, 6,001 ఉద్యోగాలు అప్పుడు తీయడం జరిగింది. అలాగే ఆర్టీసీలో 52,000 ఉద్యోగాల్ని గవర్నమెంట్లో ఆర్టీసీని విలీనం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా యువతకి అండగా నిలబడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరా ఉద్యోగాల కోసం మాట్లాడతారు. మీరు 2018లో ఎన్నికల స్టంట్గా ప్రకటించిన డిఎస్సిలో ఉద్యోగాలు కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక భర్తీ చేశారనే విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చెప్తూ ఉన్నారు మద్యము గురించి, గంజాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు మర్చిపోయారేమో కానీ ఈ రాష్ట్రంలో ఏ మహిళ కానీ మర్చిపోలేదు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్యం ఏరులై పారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వీధికి ఒక బెల్ షాప్ ఉండేది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 4,500 ఉన్న మద్యం షాపుల్ని 3,000 మద్యం షాపులకి తగ్గించడం జరిగింది. అలాగే మద్యం పెర్మిట్ రూమ్స్ ని మీరు మెయింటైన్ చేసేవారు, వాటిని 4,500 మద్యం పెర్మిట్ షాప్స్ ని కూడా జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా తొలగించడం జరిగింది. అలాగే తీసుకుంటే 43,000 బెల్ షాప్స్ ని పూర్తిగా క్లోజ్ చేయడమే కాకుండా మీ హయాంతో పోల్చితే 40% మద్యం అమ్మకాలని జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక తగ్గించడం జరిగింది. అలాగే గంజాయి గురించి మాట్లాడుతున్నారు. మీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా గంజాయి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మీరు మార్చారు. మీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారే చెప్పారు గంజాయి అడ్డాగా మారింది, ఆంధ్రప్రదేశ్ నుంచే దేశమంతా సరఫరా అవుతుంది అనే విషయం. మీరు ఆ విషయం మర్చిపోవద్దు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సెబ్ ఏర్పాటు చేసి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పాటు చేసి గంజాయిని ఉక్కుపాదంతో ఈరోజు అణిచివేసిన పరిస్థితి మీకు తెలియకపోవచ్చు, తెలిసినా తెలియనట్టుగా యాక్ట్ చేయొచ్చు, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆ విషయం తెలుసు అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తీసుకుంటే రక్షణ గురించి మాట్లాడారు. అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మహిళలకి రక్షణ లేక ఎంతో మంది మహిళలు మాన ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఆడపిల్ల కూడా రక్షణగా బ్రతికేట్టుగా జగనన్న అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. గాంధీజీ చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల నడిచి వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టుగా అర్థమని. దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జగనన్న జరిగేట్టుగా చేసి చూపించారు. దిశ యాప్ ద్వారా ఆ SOS బటన్ అనేది కనుక నొక్కితే ప్రతి ఆడపిల్లకు కూడా జస్ట్ 10 నిమిషాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారు. అలాగే తీసుకుంటే దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్న దాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేట్టుగా అన్ని రకాల చర్యలు ఈరోజు జగనన్న తీసుకున్న పరిస్థితి
మీరు మర్చిపోవద్దు. మహిళా పక్షపాత ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మన దేశంలో చాలా మంది మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అలాంటి మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రాష్ట్రాల్లో కంటే చక్కగా మేలుని మంచిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకి జగనన్న చేయడం జరిగింది. అసలు రాజ్యాంగం ఇచ్చిన అవకాశాల కంటే ఎక్కువ అవకాశాలని జగనన్న ఇవ్వడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మహిళల్ని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా సంక్షేమ పథకాల్లో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మహిళలకే పెద్దపీట వేశారు. ఏకంగా చట్టమే తీసుకొచ్చారు జగనన్న. మీరు ఎప్పుడైనా ఇలాంటివి చేశారా? మీరెందుకు చట్టం చేయలేదు? 50% మహిళలకు రిజర్వేషన్ నామినేటెడ్ పోస్ట్ లో కానీ, నామినేటెడ్ వర్క్స్ లో కానీ ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మహిళల దగ్గరికి వచ్చేసి నేను ఇది చేస్తాను, అది చేస్తానంటే ఎలా నమ్ముతారు మిమ్మల్ని? అసలు ఇలాంటి మాయా ఫెస్టివల్ పెట్టుకొని మీరు ప్రజల దగ్గరికి వస్తే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. అలాగే జగనన్న తీసుకుంటే ఈరోజు ప్రతి మహిళకి ఒక అమ్మబడి అయితేనే, విద్యా దీవెన అయితేనే, వసతి దీవెన అయితేనే, చేయూత అయితేనే, ఆసరా అయితేనే, కాపు నేస్తం అయితేనే, ఇల్లు ఇవ్వడం అయితేనే, ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అయితేనే, ఇల్లు కట్టి ఇవ్వడం అయితేనే, ప్రతిది కూడా మహిళల పేరుతో ఇస్తూ మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడేట్టుగా, తాము ఆత్మగౌరవంతో బ్రతికేట్టుగా ఈరోజు జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు చేస్తూ ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా అనుకుంటూ ఉంది, ఆడబిడ్డకి తన కన్నవారు ఇవ్వని ఆస్తిని జగనన్న ఇచ్చారు. ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం ద్వారా తన పుట్టింటి వారు ఇవ్వని ఆస్తిని జగనన్న ఇచ్చారు అని చెప్పి ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే పరిస్థితిని జగనన్న కల్పించారు. నిజంగా మహిళా పక్షపాత ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వం అని ప్రతి మహిళ కూడా గర్వంగా చెప్పుకునేట్టుగా ఈరోజు జగనన్న పరిపాలిస్తూ ఉన్నారు.